దగ్గరకు వచ్చారు. తులసమ్మ దగ్గరకు వచ్చితే, అప్పుడు ఇంకొక చెట్టు చెప్పిందంట, "ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. నిండుగా వడ్డించిన విస్తరి అస్సలు కదలదు. అలాగే నిండు కుండ ఎప్పుడూ తొనకదు. వెలితిగా ఉన్న కుండ తొణుకుతుంది. వెలితిగా ఉంటే తొణుకుతుంది నీళ్ళు. నిండుగా పట్టుకుంటే తొణకదు. అదేవిధంగా తులసమ్మ ప్రతి దాంట్లో ప్రాణం పోవాలన్నా కూడా తులసి నీళ్ళు పోస్తేనే పవిత్రులవుతారు. తను చాలా పవిత్రమైంది. చాలా అనారోగ్య సమస్యల్ని తీరుస్తుంది. పూజించబడింది. అన్నింటికి మించి శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడినే ఒక తులసి దళంతో రుక్మిణీదేవి తూచగలిగింది. అంటే ఆవిడ కంటే మహా ఇల్లాలు, ఆవిడ కంటే గొప్ప చెట్టు ఏదైనా ఉందా భూమి మీద అని అందరూ ఒప్పుకున్నారటండి. అలా ఉంటుంది.